So I thank print media and media team for your presence. Hello. Yeah. Can you? So good morning, all. Thank you so much, media team and. Hello. Yeah. Now is okay. So good morning all. Welcome all print media and media team here to Sprint Diagnostics launch today. We are going to launch ISO certificate today. So for this, I would like to welcome our director and CEO, Mr. Venkatesh Kumar Garu. Please come on to the dais, sir. And our radiology HOD, Dr. Jitendra Reddy, sir. Please welcome on to the dais, sir. And our lab director and HOD, Dr. Srinivas sir, please welcome to the dais. So I would like to welcome our judge and ISO certifying company person, the senior judge, Mr. Sundar Ramaya sir. Please welcome on to the dais. So I would like to give the next So next, our director and CEO Venkatesh sir will. I request you to speak few words about Sprint and the launch program. What we are going to do. So, good morning. So, first of all, I would like to invite and thank the print media, electronic media for accepting our invitation and to be here to witness the launch of our Sprint Diagnostics, and which has been recently certified by HYM International Certification Agency for giving the ISO certification for us. Oh, okay. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు మా ఆహ్వానం మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మా హృదయపూర్వక వందనాలు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఇవాళ ఐఎస్ఓ అక్రిడేషన్ సర్టిఫికేషన్ వచ్చినందుకు అండ్ లాంచ్ ఆఫ్ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ చేసినందుకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా కానీ ఆల్ ఇండియాలో అట్టేగో 5 వెరీ హై అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం అయినది. అంటే వెరీ హై అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవాళ చూస్తే యూ విల్ హ్యావ్ ఓన్లీ ఐదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ, బట్ వేరస్ దీంట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సెంటర్, సౌత్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ల్యాబ్, రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అండ్ కార్డియాలజీ సర్వీసెస్ అన్ని ఫెసిలిటీస్ అండర్ వన్ రూఫ్ కాన్సెప్ట్. అంటే ఒకే ప్లేస్లో అన్ని సర్వీసెస్, ఒక పేషెంట్ లోపలికి వస్తే అన్ని సర్వీసెస్ ఇక్కడ ల్యాబ్, రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అండ్ కార్డియాలజీ సర్వీసెస్ జరగబోతున్నది. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ వెరీ వెరీ హై అండ్. స్ప్రింట్ మేము స్థాపించే ముందు అనుకున్నది ఏంటంటే, ఒక విజన్ ఏంటంటే మా అందరికీ, మా ప్రమోటర్స్ అందరికీ, వీ వాంట్ టు గివ్ ది బెస్ట్ సర్వీసెస్, బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. పేషెంట్కి ఎక్కడ ఇక్కడి నుంచి వేరేవి వెళ్లకుండా, అంటే ఇవాళ బాంబేకి కానీ ఢిల్లీకి కానీ వెళ్తున్నాయి టెస్టులు, అవన్నీ జరగకుండా అన్నీ ఇక్కడే జరగాలని. మైక్ లేకుండా మాట్లాడు.
డిస్టర్బెన్స్ ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా ఓకే సో గుడ్ మార్నింగ్ సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా ఆహ్వానం అందించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు స్ప్రింట్ మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక వందనాలు మీ అందరికీ. సో ఇవాళ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియాలోనే ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాం. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇది మా యొక్క ఫ్లాగ్షిప్ సెంటర్. ఇక్కడ అన్ని ల్యాబ్, రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, కార్డియాలజీ సర్వీసెస్ అన్నీ ఒకే ప్రాంగణంలో మనం ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఇలాంటివి ఇన్ ద సిటీ ఇది ఫ్లాగ్షిప్ సెంటర్, 4 మేజర్ హబ్స్, మొత్తం 5 సెంటర్స్ ఒకేసారి సిటీఎంఆర్ఐ సెంటర్స్తో పాటు హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ ఐ కెన్ సే లైక్ ఇండియాలోనే ఎవ్వరూ ఒకేసారి 5 సెంటర్స్ స్టార్ట్ చేయలేదు. మేము ఆగస్టులో అనుకుని స్టార్ట్ చేసాము. ఇప్పుడు నౌ వితిన్ 5 మంత్స్లో 5 సెంటర్స్ ఆపరేషనల్గా చేయగలిగాము ఫాస్ట్గా చేసి. అండ్ వెరీ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ప్రతి సెంటర్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ వెరీ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మా మెయిన్ ప్రమోటర్స్ యొక్క గోల్ కానీ టార్గెట్ కానీ ఆర్ విజన్ ఏంటంటే టు గివ్ ది బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. మనకి పేషెంట్ కానీ ఒకసారి లోపలికి స్టెప్ ఇన్ అయిన తర్వాత వీ షుడ్ గివ్ ది అట్మోస్ట్ సర్వీస్ ఫ్రమ్ ద కస్టమర్ కేర్ కానీ క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ కానీ మన వచ్చినందుకు పేషెంట్కి గుడ్ అవుట్కమ్ పంపించాలి. మనం ఇచ్చే రిజల్ట్ వాళ్ళు మొత్తం లైవ్ ట్రీట్మెంట్ సైకిల్ మొత్తం ఈజ్ డిపెండెంట్ ఆన్ దట్. లైక్ ఇట్ ఇన్ ఏ సింపుల్ వర్డ్లో చెప్పాలని అంటే డయాగ్నోస్టిక్స్ అనేది ఒక ఫౌండేషన్, ఒక పిల్లర్. సో మనం కానీ ఫౌండేషన్లో కరెక్ట్గా కానీ రిజల్ట్స్ ఇవ్వగలిగితే వాళ్ళ మొత్తం ట్రీట్మెంట్ సైకిల్ అంతాను ఇట్ డిపెండెన్స్ ఆన్ దట్. అంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చు కాకుండా తొందరగా డిసీజ్ కానీ డిటెక్ట్ చేయగలిగితే మనము హెల్ప్ చేసిన వాళ్ళం మొత్తం పేషెంట్స్కి. ఇదే మెయిన్ గోల్గా పెట్టుకుని ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ఇప్పుడు సపోజ్ మేము ల్యాబ్గా తీసుకుంటే ల్యాబ్లో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ వెరీ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ లైక్ హెచ్ఎల్ఏ టైపింగ్ కానీ, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కానీ, ఫ్లో సైటోమెట్రీ కానీ, ఇవన్నీ న్యూ టెక్నాలజీస్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు శాంపుల్ పికప్ చేసి ఇప్పుడు నౌ ఈ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవడం వల్ల దే ఆర్ సెండింగ్ ఇట్ టు బాంబే ఆర్ ఢిల్లీ. దీనివల్ల టైం డిలే అవుతా ఉంది. బట్ వేరేజ్ ఇక్కడే ప్రాసెసింగ్ అని అయిపోతే మనం తొందరగా పేషెంట్కి రిజల్ట్ ఇవ్వగలిగితే వాళ్ళకి తొందరగా మనం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాగే యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వాలంటే మనం క్వాలిటీ నార్మ్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మెషిన్ అనేది మెషినే, అది కరెక్ట్గా ఇస్తున్నదా లేదా అనేది చెప్పాలి అని అంటే ఈ క్వాలిటీ అక్రిడేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ అందుకనే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కానీ, ఎన్ఏబిల్ కానీ, దీస్ ఆర్ ద సర్టిఫికేషన్స్ విల్ హెల్ప్ అస్ టు నాట్ ఓన్లీ ది ఎక్విప్మెంట్, ది ప్రాసెసెస్ కానీ అంతాను మనం ఇచ్చే రిజల్ట్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే థైరాయిడ్ ప్రొఫైలే ఉందనుకోండి, అది హై కావచ్చు, లో కావచ్చు, బట్ మన రిజల్ట్ కానీ కరెక్ట్గా ఇవ్వగలిగితే పేషెంట్కి అది హైపర్ థైరాయిడిజమా అనేది ట్రీటింగ్ డాక్టర్కి తెలుస్తుంది. లేదు మనం ఇచ్చేది తప్పు రిజల్ట్ ఇచ్చామని అంటే డాక్టర్ అది చూసి దెన్ దే కెన్ గివ్ ఎ రాంగ్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. సో డయాగ్నోస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టు గివ్ ద బెస్ట్ ప్రిసైజ్ రిజల్ట్స్. ఎక్విప్మెంట్స్ ఇంపార్టెంట్, మ్యాన్ బిహైండ్ ద మిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకనే వీ హ్యావ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ విత్ అస్ లైక్ డాక్టర్ శ్రీనివాస్ గారు. 40 years ఆఫ్ ల్యాబొరేటరీ మెడిసిన్లో హీ ఈజ్ ది ఐకాన్ ఇన్ ల్యాబొరేటరీ మెడిసిన్. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు డాక్టర్ శ్రీనివాస్ గారు ఈజ్ అవర్ ల్యాబ్ డైరెక్టర్. డాక్టర్ శ్రీనివాస్ కంచర్ల గారు కమ్స్ విత్ ఎ బిగ్ 40 years ఆఫ్ ల్యాబ్ హిస్టరీ. ఇండియాలో అరౌండ్ 6,000 ల్యాబ్లు ఉన్నాయండి, ఎన్ఏబిఎల్ ల్యాబ్స్. దాంట్లో 600 ల్యాబ్స్కి సారే వెళ్ళి అక్రిడేషన్ చేసి ఈజ్ అ లీడ్ అసెసర్ ఇన్ అక్రాస్ ద పాన్ ఇండియా. ఈ పాన్ ఇండియా మొత్తం అన్ని ల్యాబ్స్కి వెళ్ళి చూసి వాళ్ళు కరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా అని అక్రిడేషన్ ప్రాసెస్ చూసి సర్టిఫైయింగ్ చేసే సార్ ఈజ్ విత్ అస్ విత్ అ ల్యాబ్ డైరెక్టర్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. అండ్ డాక్టర్ జితేందర్ రెడ్డి గారు ఈజ్ ఎ 30 years ఆఫ్ రేడియాలజీ ఎక్స్పీరియన్స్. అండ్ అపోలో హాస్పిటల్లో 30 years రేడియాలజీ అయిన తర్వాత మాతో ఈజ్ అ రేడియాలజీ డైరెక్టర్. వేర్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ వెరీ హై ఎండ్ మెషిన్స్ లైక్ 160 slice CT, 3 Tesla MRI and digital PET CT also. So 160 slice CT అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చాలా రీసెంట్గా మనం చూసాము, చాలామంది విఐపీస్ దే ఆర్ గెటింగ్ ద హార్ట్ అటాక్. పోస్ట్ కోవిడ్ వల్ల కార్డియాక్ సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, హార్ట్ అటాక్ అవ్వడం ఇవన్నీ వస్తున్నాయి. వేరే ఈ 160 slice CTలో ఇప్పటిదాకా సిటీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్లైసెస్ ఇదే. 160 slice CT వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొరోనరీస్లో ఎక్కడైనా బ్లాక్ ఉందా లేదా, వెజల్లో ఏదైనా బ్లాక్ ఉందా లేదా అని క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం రెక్టిఫికేషన్ చేయొచ్చా లేదా క్యాత్ ల్యాబ్కి వెళ్ళి స్టెంటింగ్ చేయొచ్చా అనేది డెసిషన్ మేకింగ్ విల్ బీ మచ్ ఫాస్టర్ అనమాట. సో ప్రివెంటివ్కి వెల్నెస్కి పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్విప్మెంట్ షుడ్ గివ్ లో రేడియేషన్
అండ్ ఫాస్ట్గా రిజల్ట్స్ ఇవ్వాలి, యాక్యురేట్గా రిజల్ట్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ 160 స్లైస్ సిటీ విల్ బీ ప్రొవైడింగ్ దీస్ ఫెసిలిటీస్ అన్ని. అలాగే 3 టెస్ట్ల ఎంఆర్ఐ వాట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ హియర్, ఇట్స్ ఇండియాస్లోనే ఫాస్టెస్ట్ 3 టెస్ట్ల ఎంఆర్ఐ. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు రొటీన్గా ఎంఆర్ఐకి ఎవరైనా వెళ్ళి చేయాలి అని అంటే చాలా భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుందంటే అది చాలా సౌండ్స్ ఇస్తుంది మిషన్లో. ఆ సౌండ్స్ మనము 30 మినిట్స్ 40 మినిట్స్ ఆ టన్నల్లో ఉండాలి అని అంటే పేషెంట్కి చాలా భయం ఉంటుంది. సో ఈ సిస్టంలో ఏంటంటే ఎనీ ప్రోటోకాల్ బ్రెయిన్ కానీ స్పైన్ కానీ అన్నీ 5 to 7 మినిట్స్లో స్కాన్ అయిపోతుంది. సో పేషెంట్కి ఫాస్ట్గా అయిపోతుంది. దెన్ లోపల కూడా మనం ఏం చేసామంటే ఫస్ట్ టైం వీ ఆర్ క్రియేటెడ్ ఏ ఆడియో విజువల్స్ అరేంజ్మెంట్ వేర్ పేషెంట్ హెడ్ ఫస్ట్ కానీ ఫీట్ ఫస్ట్ కానీ వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన మూవీ కానీ తనకు కావాల్సిన కానీ సీరియల్ చూస్తూ 5 మినిట్స్లో స్కాన్ అయిపోతుంది అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఎంఆర్ఐలో చాలామంది భయపడతారు స్కాన్ చేయించుకోవడానికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద టన్నల్లో లోపలికి వెళ్ళాలంటేనే భయము, తర్వాత 30 to 40 మినిట్స్ దాంట్లో ఉండి ఆ సౌండ్స్ భరించాలంటే ఇంకో భయం. ఈ రెండు భయం వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయరు ఎగ్జామినేషన్కి. వేరేజ్ మనం ఏం చేసామంటే ఫాస్టెస్ట్ మిషన్ తీసుకున్నాము సో దట్ ఫాస్ట్గా మనము స్కాన్ చేసి రిజల్ట్ ఇచ్చేయచ్చు. అలా 3 టెస్ట్ల వీ వెంట్ ఫర్ ఎ వెరీ హై అండ్ 3 టెస్ట్ల. అలాగే డిజిటల్ పెట్ సిటీ ఫస్ట్ టైం ఇన్ డిజిటల్ పెట్ సిటీ. అండ్ నార్మల్ డయాగ్నోస్టిక్ సెటప్లో ఎవరి దగ్గర పెట్ సిటీ ఉండదు. బట్ వేరేజ్ వీ హ్యావ్ గాన్ ఫర్ ఏ డిజిటల్ పెట్ సిటీ వేర్ క్యాన్సర్ని తొందరగా డిటెక్ట్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్లో. అండ్ అనలాగ్ పెట్ సిటీలో అయితే 40 మినిట్స్ అయ్యేది, దీంట్లో 5 మినిట్స్లోనే మనం స్కాన్ చేసేయచ్చు. సో అండ్ నార్మల్గా పెట్ సిటీలో ఒక ఐసోటోప్ ఇస్తాం పేషెంట్కి, అది 10 మిల్లీక్యూరీ ఉన్నది, ఇక్కడ 5 మిల్లీక్యూరీ. సో డోస్ తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా స్కాన్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ విత్ ది డిజిటల్ పెట్ సిటీ. అలాగే ప్రతిదీ ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడాను వీ వెంట్ ఫర్ ది హైయెస్ట్ టెక్నాలజీ, ఫాస్ట్ త్రూపుట్ అండ్ అట్ ది సేమ్ టైం మెషిన్ ఉంటేనే కాదు బ్యాక్ ఆఫ్ ద మెషిన్ ద పర్సన్ హూజ్ అక్వైరింగ్ ద ఇమేజెస్ కానీ అనలైజింగ్ ద రిపోర్ట్స్ కానీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వీ హ్యావ్ వెరీ సీనియర్స్ ఇన్ ల్యాబ్ అండ్ రేడియాలజీ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్. సో ఇన్ దిస్ రిగార్డ్ వీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ రియలీ కమింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ మీరు ఒక్కసారి మా ఫెసిలిటీ అంతా కూడా చూస్తే లోపల అంబియన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా అంటే రియల్లీ వీ డన్ ది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అండి. ఎందుకంటే మీరు చూసారంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత చాలా మటుకు ప్రివెంటివ్ మీద వెల్నెస్ మీద ఫోకస్ పెరుగుతోంది. సో ప్రివెంటివ్ వెల్నెస్ మీద ఏది ఇంపార్టెంట్ అంటే పేషెంట్కి వచ్చినప్పుడు యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వాలి, ప్రిసైజ్ రిజల్ట్స్ ఇవ్వాలి. ఇవి ఇవ్వాలని అంటే ఈ సర్టిఫికేషన్స్ ఇవ్వాలి. ఏదైతే మాకు సార్ వెంటనే మేము అంటే స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే దే కేమ్ అండ్ ఇన్స్పెక్టెడ్ అవర్ ప్రాసెసెస్ కానీ. అంటే మాది సంస్థ కొత్తదైనా కూడానండి ప్రమోటర్స్ అందరూ ఆర్ హ్యావింగ్ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్. నాకు 27 years of experience, or 30 years of experience. This experience is really helping us to establish the good processes in the system. So I request, I appeal through media, ఈ ఫెసిలిటీస్ ఈ ఫీచర్స్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఈ సెంటర్కి ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్రీ పేషెంట్ని వీ ట్రీట్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ కమ్యూనికేటింగ్ మా ఫ్రంట్ ఆఫీస్ అందరికి కూడా. ఎవరు వచ్చినా కూడా ఆ పేషెంట్ని మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయండి, బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వండి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నవ్ ఐ రిక్వెస్ట్ సార్ టు హ్యాండ్ ఓవర్ ద సర్టిఫికేట్ ఫర్ అస్. సార్ లాస్ట్లో అన్విల్ చేద్దాం ఓపెన్ చేయాలి.
request Dr. Srinivas garu to please address again. Last sir. So very good morning. I am Dr. Kanchala Srinivas. I am the director for the laboratory medicine. First, let me thank the print media for coming over here to the sprint in participating in our celebrations with regarding to the ISO certificate being given. And I heartfully congratulate the sprint and all the staff of the sprint in seeing that and getting the certificate of the ISO. And also thank you, sir, for giving us the certificate to us. Yeah, now before going into the laboratory medicine, I think Mr. Venkatesh Garu, our CEO, had explained to you అన్ని వివరం అంటే నేను తెలుగులో మాట్లాడమంటాను ఇంగ్లీష్ అండ్ విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ తెలుగు నా తెలుగు అంతా సరిగ్గా ఉండదు బట్ ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు గుడ్ ఓకే ఐ థింక్ మా CEO గారు వెంకటేష్ గారు అసలు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఎందుకు పెట్టాము ఏమేమి పెట్టారు ద రీజన్ ఫర్ ఇట్ అసలు దేని పర్పస్ కోసం పెట్టారు ఎట్లా టెక్నాలజీ పెట్టారు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను బేసిక్గా మీకు ఈ సందర్భముగా చెప్పదలుచున్నది ఏమంటే ఈ డయాగ్నోస్టిక్ ఫీల్డ్లో వరల్డ్ వైడ్ ది క్లినికల్ గ్లోబల్ మార్కెట్ ఇన్ ది లెబార్టరీ మెడిసిన్ నియర్లీ నౌ కోవిడ్కి ముందు వేరు కోవిడ్కి తర్వాత దర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ చేంజెస్ ఐ థింక్ యాజ్ ఆన్ 2020కి ముందు అయితే వరల్డ్ మార్కెట్ ఇట్ ఇస్ అరౌండ్ $150 billion ఈ 6 yearsలో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ గోయింగ్ టు అరౌండ్ మోర్ దెన్ $300 billion దే ఆర్ ఫోకసింగ్ వరల్డ్ వైడ్ దట్ ఈస్ అ మేజర్ గోయింగ్ ఇన్ వన్ ఎందుకని అడగచ్చు కోవిడ్ తర్వాత రకరకాల డిసీజెస్ రకరకాల ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అన్నీ రకరకాలుగా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే జనాల్లో ఏమైనా వచ్చిందంటే తొందరగా దాన్ని డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ మేనేజ్మెంట్ యూజ్డెట్గా చేయాలంటే టెక్నాలజీ సో టెక్నాలజీ అనేది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ ఆ రూపంలో టెక్నాలజీని కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా వెస్టర్న్ వరల్డ్ టెక్నాలజీని అన్ని కూడా ఇక్కడ పెట్టి చేయాలని చెప్పి ఎవ్రీవేర్ ఇన్ త్రూఅవుట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ థ్రైవింగ్ ఫర్ దట్ సో ఆ విధంగానే స్ప్రింట్ కూడా ఆ ఉద్దేశంతోనే తొందరగా డయాగ్నోస్ చేసి ప్రాపర్ మేనేజ్మెంట్కి చేయటానికి అన్ని విధాల న్యూ టెక్నాలజీ అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ జీన్ సీక్వెన్స్ దగ్గర నుంచి జీనోమిక్స్ దగ్గర నుంచి LCMS ఆల్ న్యూ టెక్నాలజీస్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇయర్ సో దట్ వేరియస్ ఫీల్డ్స్లో పీడియాట్రిక్స్ ఏంటి ఇన్ఫర్టిలిటీ ఏంటి ట్యూమర్ మార్కర్స్ ఏంటి అన్ని ఏరియాలో కూడా త్వరగా ఫాస్ట్గా విత్ ఎ క్వాలిటీ రిపోర్ట్ డయాగ్నోస్టిక్స్ వెరీ ఫోకస్గా డయాగ్నోస్ చేసి బోత్ ఇమేజియాలజీ ఏంటి అట్లాగే డయాగ్నోస్టిక్ పరంగా అది చేయటానికి అన్ని విధాల సదుపాయములు ఇక్కడ ఏర్పరిచారు కాబట్టి సో మెయిన్ థింగ్ ఏంటి అన్నీ కూడా టర్న్ అరౌండ్ టైం ఎంత త్వరగా ఇవ్వగలం అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ వెనకమాల ఉన్న ప్రొఫెషనల్ పీపుల్ టెక్నాలజీ టెక్నికల్ పీపుల్ కూడా చాలా పగడబందిగా ఉంటేనే కరెక్ట్గా మనం క్వాలిటీ రిపోర్ట్ ఇవ్వగలం మీరు అందరూ అనుకోవచ్చు క్వాలిటీ అంటే డెఫినెట్లీ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్ మనీ ఇన్వాల్వ్తో పాటు అట్ ది సేమ్ టైం ఎంత తక్కువ ఖర్చులో ఇవ్వాలనేదే స్ప్రింట్ ఒక ఇది జస్ట్ నౌ వార్మింగ్ అప్ ఎంటరింగ్ ఇంటూ ఎ స్ప్రింట్ వీ వాంట్ టు గో ఇట్ మోర్ అగ్రెసివ్ ఇన్ దిస్ ఏరియా అందుకని రేడియాలజీ లెబార్టరీ మెడిసిన్ బోత్ ది ఫీల్డ్ మేనేజ్మెంట్లో చాలా అందరం చేయాలని చెప్పి మీ అందరూ కూడా నిశ్చయంతో అన్ని ప్రజలకు కూడా అందుబాటులో తీసుకురావాలని మా ఇది ఉద్దేశం సో థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, sir. I request Dr. Jitendra Reddy garu to so that they will get utmost patient care. So as told by my senior colleagues that we will take care of patients, taking care of patients as a family. So it is going to be our prime area, prime thinking that we will take care of them. Now coming to the radiology department as it is, whatever equipment we have acquired during this past 3.5-4 months to establish one of the best we have an MR
takes around 25 minutes for a brain scan, whereas in our machine we will do it for 5 minutes maximum, that will be. And if for cochlear implant patients, I should stress this. If a child comes at 2 years, 1 year, 1.5 years, 3 years, they cannot hear. But how fast we can give the report and do the case is going to be important. It will be less than 10 minutes, I can do a CT and an MR together, all together in 15 minutes. CT will take 5 minutes and a 10-minute scan for MR, which would take at least 45 minutes, more of anesthesia, more of so many things in various other centers. I have done recently also. It takes us 15 minutes for the whole process on cochlear implant patients. And even spine takes 12 minutes or so to complete the whole spine scan. And the quality of image we produce is going to be the next most important thing. If we do a scan on another machine, to process it, there is something called matrix. You will all understand pixels in a monitor. Similarly, there is called matrix. So the matrix is higher in our system, so it gives higher quality of image on an MR. Especially when we are seeing an implant, pre-implant evaluation, the nerves which supply the ear for our hearing, the nerve, they are so small, it is less than a millimeter size. But I have to give them a less than a millimeter size if there is any difference in size which has gone down or it has gone up. So if it shrinks, then the implant is to be done. There are different techniques of implants. Then there is going to be a normally implanted into the ear, and there is another one on the bone, on the occipital bone. So they will decide between those two, and the cost implications of both the implants are going to be different. So our diagnosis of the nerve and what is the size of the nerve makes a lot of difference to the implant patients and the doctor treating physician. Now coming to CT, we have a CT of 160 slices. The number of slices we can talk about it, but it is not the number of slices only. It is the quality which we give, the matrix we give, and the rotation time of the tube which produces the image for reconstruction is the fastest in the industry, is 0.3 seconds. I am stressing it is 0.3 seconds, which none of the other industry vendors have that. So that makes the time for a coronary angio screening from 14 seconds or 15 seconds to 8 seconds minimum. So that time helps the patient to hold breath and we get very good quality images. We can use less radiation, less contrast, and patient comfort. That is going to be the prime things. And we have digital X-ray, digital mammography, which is one of the best. And we have an ultrasound also, which is available everywhere, but we have a 3D ultrasound also. With this I learned that quality is going to be our primary consideration and primary thing for us. Thank you. Thank you everyone. Retired district and advisory member for HYM International. Yeah, Sundaramaya Garu is a retired district judge and is the advisory member for HYM International Certifying Agency for ISO. So we are glad that today Sundaramaya Garu is here and he would like to address the press meet. వెంకటేష్ కుమార్ గారు, సిఇఓ గారు, వేదికను అలంకరించిన డాక్టర్స్ పెద్దలు గారు, మీడియా ప్రెస్ మిత్రులకు నా నమస్కారం. ఈరోజు హెచ్ఓఎం ఇంటర్నేషనల్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ గారు శివయ్య గారు ఆయన విజయనగరం అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి ఆయన వెళ్ళారు. కాబట్టి ఈ ప్రోగ్రాం మిస్ కాకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు రావటం జరిగింది. ఐఎమ్ ది లీగల్ అడ్వైజర్ ఆఫ్ హెచ్ఓఎం ఇంటర్నేషనల్. సారు ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మేము ఆల్రెడీ సర్టిఫికేట్ ఇష్యూ చేయముందు మా సిఇఓ గారు ఆల్రెడీ విజిట్ చేసి అన్ని సెంటర్స్ ఆఫ్టర్
satisfying himself, he recommended for the certification. ఈ సర్టిఫికేషన్ ఇవ్వటంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారనే ఉద్దేశం కాదు. ఒక సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కాస్త హౌ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, స్టాండర్డ్స్ అనే ఉద్దేశంతో అసెస్ చేసి ఇవ్వటం జరిగింది. కానీ ఫస్ట్ టైం మన సిఇఓ గారు ఈ సిటీలో 6 సెంటర్స్లో ఇలాంటి సెంటర్స్, డయాగ్నిక్ సెంటర్స్ పెట్టడం అంటే వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉందంటే అక్కడ ఉందనేది ఎప్పుడైతే నన్ను ఇన్వైట్ చేశారో నేను ఊరికే 2 or 3 రూమ్స్ ఉంటాయి, సింపుల్గా ఉంటుంది కావాలనే ఉద్దేశంలో వచ్చాను. కానీ ఇది చూసిన తర్వాత ఒక కార్పొరేట్ లెవెల్లోనే ఉంది. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రేడియాలజీ, డయాగ్నిక్స్ ఆఫ్ డిసీజ్ వాటి గురించి సిఇఓ గారు, వేదికగా ఇచ్చిన డాక్టర్స్ గారు బాగా నీట్గా వివరించారు. ఈ రోజుల్లో మనం ఒక పేషెంట్కి ముఖ్యమైన ఇదేంటంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక వ్యాధితో వచ్చినప్పుడు డయాగ్నిస్ కరెక్ట్గా ఉండాలి. డయాగ్నిస్ చేయటం కానీ ఏమాత్రం పొరపాటు వచ్చిందంటే పేషెంట్ మీకు తెలుసు వాట్ విల్ హ్యాపెన్. కాబట్టి డయాగ్నిస్ కరెక్ట్గా ఉంటే డాక్టర్ వాట్ ఈస్ ది హీ కెన్ టేక్ రైట్ డెసిషన్. ఇక్కడ డయాగ్నోసిసే మన ఇలా ఒపీనియన్ కరెక్ట్గా లేకుంటే ఆయన వేరే విధంగా ఆ లైన్లో ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ విధంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఈ డాక్టర్స్ కానీ ఈ డయాగ్నిక్ సెంటర్స్ కానీ దే హ్యావ్ టు గివ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఎక్కడైతే ఇక్కడ మనం ఫీజు తీసుకొని మనకు సర్వీస్ ఇస్తున్నాం, ఎక్కడైతే ఫీజు తీసుకొని మనం సర్వీస్ ఇస్తున్నామో అక్కడ వీఆర్ పేషెంట్స్ ఎక్స్పెక్ట్స్ సమ్ గుడ్ అండ్ క్వాలిటీ సర్వీస్. మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది. దాంట్లో ఏం చెప్తున్నానంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానీ ఇఫ్ దేర్ ఈజ్ డెఫిషియన్సీ సర్వీస్ ది కన్జ్యూమర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ది అదర్ సైడ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ డాక్టర్స్ కూడా మీరు డయాగ్నోస్ చేసేటప్పుడు ఛార్జెస్ తీసుకోండి, రీజనబుల్ ఛార్జెస్ తీసుకోవాలి, కానీ డయాగ్నోస్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు డయాగ్నోస్ అంటే ఎంత ఇంపార్టెన్స్ అంటే మనం ఏదో పెద్ద 30-60 అంతస్తులు ఇల్లు కడుతున్నారు, అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్, వాటిలో ఫౌండేషన్ బాగుండాలి. అదే వీక్గా పిల్లర్స్ కానీ వీక్గా ఉన్నాయంటే ఎంటైర్ బిల్డింగ్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ కొలాప్స్. కాబట్టి ఈ సిస్టంలో కూడా ఈ డయాగ్నిక్ సెంటర్స్, ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా డయాగ్నిస్ అనేది కరెక్ట్గా లేకపోతే మన పేషెంట్స్కి వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వలేమన్నమాట డాక్టర్. కాబట్టి వాళ్ళకి తగిన సర్వీస్ ఇవ్వాలి, ఆ సర్వీస్ కూడా క్వాలిటీ సర్వీస్ ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉండాలంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఈ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ బాగా అవేర్నెస్ వచ్చేసింది. మన ఇండియాలో కూడా కొంతవరకు బాగానే సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో వినియోగదారుల కేంద్రం ఉంది, అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ వాళ్ళు ఉంటారు. ఏమన్నా డెఫిషియన్సీ సర్వీస్ ఉంటే అక్కడ వాళ్ళు పేషెంట్ పోయి క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మన సిఇఓ గారు కూడా చెప్పడం ఏంటంటే నేను ఫస్ట్ అదే చెప్పాను, మీరు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వండి, అఫ్కోర్స్ ఛార్జెస్ కూడా రీజనబుల్గా తీసుకోండి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వకుండా ఏదో చేశామని అంటే ఈ రోజుల్లో ఆ రోజులు పోతూ ఉన్నాయి కూడా. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఇవ్వటంలో కూడా ఒక స్టెప్ అంటే బాగా మెయింటైన్ చేస్తున్నారని ఇప్పుడు మీరు కూడా చూడండి, వెళ్ళి చూడేసి మీరు కూడా సాటిస్ఫై అవుతారు, డెఫినెట్గా ఉంది. అన్ని ల్యాబ్స్ అవన్నీ తిరిగాను నేను కూడా, కానీ మిగతా సెంటర్స్ కొన్ని చూడలేదు. కానీ నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయటం అంటే మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి, అట్ ది సేమ్ టైం యూ మస్ట్ బి ఎగ్జాంపుల్ టు ది అదర్ సెంటర్స్ ఆల్సో. కాబట్టి ఇంతటితో నేను ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచి ఆదరించినందుకు ఈ స్ప్రింట్ డయాగ్నోస్ సెంటర్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ Chandrakeshwar Reddy to give the vote of thanks.
భారతదేశంలోనే మొదటిసారిగా ఒకేసారి 5 బ్రాంచ్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 5 మెట్రో స్టేషన్స్ దగ్గరలో ఒకేసారి స్టార్ట్ చేసి మనం ప్రారంభించిన ఆర్థిక కాలంలోనే మొదటి సంవత్సరంలోనే మనం ఐఎస్ఓ సర్టిఫికేట్ అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ ద్వారా సర్టిఫికేషన్ పొందడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు. అలాగే మిస్టర్ సుందరరామయ్య గారు ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ అండ్ HYM నాణ్యత ప్రమాణాల సంస్థ ఒక అడ్వైజరీ ఆయన చేతుల మీదుగా ఈరోజు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ CEO సార్ మిస్టర్ వెంకటేష్ కుమార్ గారికి ఈ సర్టిఫికేట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పాల్గొన్న మా సీనియర్ రేడియాలజిస్ట్ స్ప్రింట్ రేడియాలజీ విభాగ అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రెడ్డి సార్కి అండ్ ఈ గ్రూప్ ల్యాబ్ మొత్తం చూస్తున్న ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కంచర్ల సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా అందరినీ మా ముందు నడిపించే మా CEO స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ CEO మిస్టర్ వెంకటేష్ కుమార్ గారికి ధన్యవాదాలు మరియు మా అందరికీ కృతజ్ఞతలు. ఒకేసారి 5 డయాగ్నోస్టిక్స్ ప్రారంభించడం అనేది చరిత్రలో మొదటిసారి బహుశా. దీన్ని ఇలాగే మా యొక్క భవిష్యత్ ప్రణాళికలకి మీ అందరి సహకారాలు ఉంటాయని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ. మరొకసారి ప్రత్యేక అభినందనలు రిటైర్డ్ జడ్జి మరియు ISO స్టాండర్డ్స్ కమిటీ అడ్వైజరీ మిస్టర్ సుందరరామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెల్లూరు అంటే నెల్లూరు జిల్లాలో చాలామంది గ్లోబల్ హాస్పిటల్ మా ఫాదర్ వాళ్ళ ఫాదరు బేసిక్లీ మన విజయవాడ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? బైట్స్ తీసుకుంటారు కదా, బైట్స్ తీసుకుంటారు సార్, వాళ్ళు ఇండివిజువల్ బైట్స్ తీసుకుంటారు. షూర్